సౌమ్య సమ్మర్ సీజన్ వచ్చింది సౌమ్య అంటే మ్యాంగోస్ వస్తాయి. ఇప్పుడు నేను రోజంతా తినమన్నా తింటా. అవును సౌమ్య, నేను కూడా 4 పూటలు మ్యాంగోస్ తినమన్నా తింటా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూటలు మ్యాంగోస్ పెడితే తింటనే ఉంటా నేనైతే. నీకు ఇష్టమేమో, నాకు ప్రాణం మ్యాంగోస్ అంటే. అంటే నా పిల్లలకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఒక తల్లిలాగా నేనేం చేస్తానో చూడండి ఇప్పుడు. స్వామి మమ్మీ ఈ రోజు మనకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసేది చెప్పు? ఇడ్లీ చేసేదొచ్చు. పూరి చేస్తుంది. కాదు, ఇడ్లీ. పూరి చేస్తుంది చూసుకున్నావా? ఇడ్లీ. చలో రెడీ. టాంటాన్, పిల్లలు మీకు దోశ తీసుకొచ్చినా. ఎస్ ఎస్, నేను చెప్పినా కదా సౌమ్య దోశ చేస్తుందని. చూడు మమ్మీ దోశ చేసింది, నాకు తెలుసు. దోశనేనా మమ్మీ? మీకోసం మ్యాంగో దోశ చేసిన, మీకు ఇష్టమైన మ్యాంగో దోశ. మ్యాంగో దోశనా మమ్మీ? మ్యాంగో దోశనా? మ్యాంగో దోశ ఏంది కొత్తగా? ఒక తల్లిగా పిల్లల గురించి తెలుసుకోలేనా అనరా? గట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. తినండి తినండి మ్యాంగో దోశ. తిను సౌమ్య, నన్నేం చూస్తున్నావు? తిను. ఎట్లా తినాలో ఏమో, ప్లీజ్ దేవుడా ఏం కాకుండా. నేను కూడా అదే అనుకుంటున్నా, నాకు పైకన్లు పెట్టుకుంటే చాలు. సూపర్. నేనట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా. హలో, ఇంటికే వస్తున్నావా? మమ్మీ 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 డాడీ వస్తున్నా. వచ్చేటప్పుడు ఏం చేస్తావు తెలుసా? మమ్మీ డాడీ మీకు తెప్పి. అదొద్దు మమ్మీ, ఐస్ క్రీమ్ తెప్పి. అది కూడా వద్దే పొట్టిదానా. నీకు ఎప్పుడు మటన్ చికెన్ తింటూనే ఉంటది, అది కాదు. మమ్మీ చిప్స్ తెప్పి. మమ్మీ మమ్మీ చిప్స్ తెప్పి. చిప్స్ లేవు, ఏం లేవురా. నిన్ను కాదు, చిప్స్ లేకు. సర్లే మమ్మీ, అదంతా బిస్కెట్స్ తెప్పించేసి. సౌమ్య, మూతి పనులు రాలుతాయి. నీ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకు. నువ్వు బిస్కెట్లు కూడా తేకు. బిస్కెట్లు వద్దంటారు, చిప్స్ వద్దంటారు, డైరీ మిల్క్ వద్దంటారు. మరి ఇంకేం తెప్పిస్తున్నావు నువ్వు డాడీతో అంతగానమో? మాడిపళ్ళు తెమ్మంటుంది 5 కిలోలు. తీసుకురా 5 కిలోలు. విన్నావా? 5 కిలోలు మాడిపళ్ళు తీసుకురా. మాడి పండ్లేదు మమ్మీ, 5 కిలోల మాడి పండ్లు ఎందుకే నీకు? ఒక తల్లిగా పిల్లల గురించి తెలుసుకోలేనా అనరా? అసలు ఎందుకు కొడుతున్నావు ఈ డైలాగు? నాన్ సింగ్ డైలాగు. నా ఒక్కటే పోతుంది సౌమ్య అనుకుంటా. అకే కొన్ని పైసలు ఇవ్వవా? ఆన్లైన్ లో సేల్ నడుస్తుంది, ఆర్డర్ పెట్టుకుంటా. అయ్యో అవునా చెల్లెమ్మ, ఇగో పైసలు పంపుతున్నా చూడు, పైసలు సెంట్. నువ్వు నన్ను చెల్లెమ్మ అన్నావా? నా మీద అరవలేవు కూడా నువ్వు. అరే పిచ్చి పిల్ల, ఏదో తేడా కొడుతుంది. నేను నీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పు? మీ చూడు మమ్మీ, నాకు కొత్త డ్రెస్ చినిగిపోయింది. అరే రే ఇక్కడ రా, అన్నయ్య ఉన్నాడు కదా, ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? కుషా చూడాకి నాకు కొత్త డ్రెస్ ఎట్లా చినిగిపోయిందో. టెన్షన్ తీసుకోకు, కొత్తది కొను. ఇగో నీకేమైనా అయిందా? ఏం తిడతలేవు, ఏం అంటలేవు, పైసలు పంపించేస్తున్నావు. ఏమైనా లాటరీ కొట్టినావా? అట్లేం లేదు, ఏం లాటరీ తలగలేదు, దందా మంచిగా నడుస్తుంది అంతే. దందానా? నువ్వు రీఛార్జ్ ఇంకా బిల్స్ కట్టే పని చేస్తావు కదా, దాంట్లో అంత సేవింగ్స్ మెలుగుతున్నాయా నీకు? ఇదంతా దీని వాళ్ళే. ఇది చూడు, క్రౌడ్ రీఛార్జ్. అదేంది? నాకు దీని గురించి మా ఫ్రెండ్ గారు చెప్పిండు అనమాట. ఇది షాప్ కీపర్స్ వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్. ఇప్పుడు నా షాప్ లో నేను పని చేస్తా కదా, అంటే రీఛార్జ్ చేస్తా కదా, అది మొబైల్ రీఛార్జ్ అయినా సరే, డిటిహెచ్ రీఛార్జ్ అయినా సరే, ఎటువంటి బిల్ పేమెంట్ చేసినప్పుడల్లా నేను అంటే ప్రతి ట్రాన్సాక్షన్ పైన నాకు అప్ టు 3.25% సాలిడ్ బెనిఫిట్ వస్తుంది, ప్రతిసారి వస్తుంది. అండ్ ఇది BBBPS సర్టిఫైడ్. ఇంకా ప్లే స్టోర్ లా ఈజీగా అవైలబుల్ గా ఉంది. అండ్ ముఖ్యంగా 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది మనకి. అంటే ప్రతి రీఛార్జ్ పైన డైరెక్ట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడున్న టైంలా ఇది షాప్ కీపర్స్ వాళ్ళకి నంబర్ 1 చాయిస్ అన్నమాట. ఇది నా దుకాన్ మార్జిన్ ఎంత పెంచిందంటే సంతోషాల గురించి దిగులు పడే అవసరమే లేదు. సో దుకాన్లు ఉన్న వాళ్ళందరికీ మీకు ఒకటే చెప్తున్నా, ఏంటంటే దుకాన్లు తెరవడం గొప్ప కాదు, కరెక్ట్ వేలో నడపడం గొప్పతనం. సో మీరు కూడా మీ షాప్ ని గ్రో చేయాలనుకుంటే ఇప్పుడే క్రౌడ్ రీఛార్జ్ ని డౌన్లోడ్ చేయండి, స్మార్ట్ రీటైలర్ అవ్వండి. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ పైన మీకు అప్ టు 3.25% కమిషన్ దొరుకుతుంది. ఆ బెనిఫిట్ ని ఉపయోగించండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, ఎందుకంటే ఇది 100% రియల్ అండ్ వెరిఫైడ్ కాబట్టి. స్వామి ఏం పెట్టాలి? డోరేమోన్ సించాను పెట్టి. డోరేమోన్ చూద్దాం అయితే. ఎందుకు తీసావు? నేను ఏడు తీసా, నా దగ్గర రిమోట్ ఏడుంది. మరి ఎవరు తీసిరు? రిమోట్ నీ దగ్గరనే ఉంది.
అక్కడ చూడు నవ్వుతుంది చూడు పల్లి గిలిచుకుంటా. ఏ నేనే చేంజ్ చేసినారా ఛానల్. ఎందుకు తీసినావే? మ్యాంగోస్ రా ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు, ఎల్లోగా మంచిగా చిన్నగా. మ్యాంగోస్ ఎందుకు చూస్తావే మమ్మీ చెప్పు, ఏదైనా సినిమానన్నా పెట్టు. పెట్టే డోరేమాన్. ఒక తల్లిగా పిల్లల ప్రేమ తెలుసుకోలేనా? పొద్దున కూడా ఇదే డైలాగ్ కొట్టినావు మమ్మీ. ఏ చూడమన్నానా? చూడు ఏదే చూడు స్వామి చూడు, ఆ మాడి పనులు ఏం చేయాలి చూడు. స్వామి కొంతసేపు అనుకుందాం సౌమ్య. అవు మమ్మీ టార్చర్ భరించలేకపోతున్నాం. మాడిపళ్ళు తింటారా? మాడిపళ్ళు తింటారా పిల్లలు? మాడిపళ్ళు మాడిపళ్ళు వద్దే నాకు మాడిపళ్ళు వద్దే మమ్మీ. తిండ్రా మాడిపళ్ళు తిండ్రా. వద్దు మమ్మీ వద్దు, నాకు మాడి పనులు వద్దు. చూడండి ఎంత బాగున్నాయో మాడిపళ్ళు. వద్దే నాకు. సౌమ్య నీకు కూడా అదే కళ్ళు వచ్చిందా? నీకు కూడా అదే కళ్ళు వచ్చిందా? ఏందాకి టార్చర్ మనకి మాడిపళ్ళ టార్చర్. అవు సౌమ్య, నేను అప్పుడప్పుడు స్వామి నేను ఇంతకు ముందు దయాలు చూసి భయం అవుతుంది సౌమ్య, ఇప్పుడు నాకు మాడి పనులు చూసి భయం అవుతుంది. మెయిన్ గా మమ్మీ మాడిపండు తింటావా అన్న చూడు, భయమే నాకైతే. పిల్లల కోసం అయితే ఈ స్నాక్ నచ్చుతుంది నాకు తెలుసు. పిల్లలు కిందికి రండి, మీకోసం స్నాక్ తెప్పించిన, మీకు ఇష్టమైనది తెప్పించిన, రండి జల్దీ. స్నాకా? ఏం తెప్పించినావు మమ్మీ? ఏం తెప్పించినావు? మిర్చి బజ్జీలా? చీ కాదు. చికెన్ 65 చీ కాదు. మరి ఏం తెప్పించినావే? ఒక తల్లిగా పిల్లలకి ఏం కావాలో నాకు తెలియదా? నువ్వు ఆ డైలాగ్ కొట్టినమంటే ఖచ్చితంగా అది మ్యాంగో గురించి అయి ఉంటది కదా. నేను పోతున్నా. ఏరుకోతావు ఆడుండు చూడు, నేను ఒక్కని బలి అవ్వాలి, ఏది నువ్వు కూడా ఉండు. ఏ సకిల్ గా కరెక్ట్. ఇదిగో మ్యాంగోస్ ఐస్ క్రీమ్. ఇక పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. ఈ మ్యాంగో ఏంటో ఏమో పొద్దున్న నుంచి టార్చర్ పెడుతుంది. మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో మ్యాంగో మ్యాంగో. రేపటి నేను పార్టీ పోయినా కూడా మ్యాంగోనే పడేటట్టుంది. నాకు తెలియదా మీకు మ్యాంగోస్ ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో? ఏ వద్దే మమ్మీ, మాకు వద్దా ఐస్ క్రీమ్. సమని కాదు నేను కూడా పోతున్నా. నోరు తెరవడే కుక్కుతా లేకపోతే మాకు వచ్చి తిననికి మేము తింటాం. ఏ నోట ముక్కకు బలవంతం చేయకు. పిల్లలు లంచ్ రెడీ. అమ్మా కరెక్ట్ టైం చేస్తే ఆకలి అవుతుంది. ముందే తిని సౌమ్య. మమ్మీ సౌమ్య పుల్లగా ఉంది కదా? అవును మమ్మీ కూర ఎందుకు పుల్లగా ఉంది? పాసిపోయింది అయింది? ఏ పాసిపోలేదురా, మంచినే ఉంది. అవును ఎందుకు పుల్లగా ఉంది? కాకపోతే కూరలా మామిడికాయ వేసిన. అన్నం మమ్మీ చెప్పు. అవే మమ్మీ ఏంది మాకు ఈ టార్చర్? నా కళలో కూడా నువ్వే వస్తున్నావు. మాడిపళ్ళు ఒక తల్లికి తెలియదారా పిల్లలకి ఏం కావాలన్నా? ఏమనంటే ఈ డైలాగులు కొడుతున్నావు పొద్దుటి నుంచి. తల్లికి తెలియదా పిల్లలకి ఏం కావాలో అంట. ఏ తినండి తినండి, దీని తర్వాత మామిడిపళ్ళు కోసిస్తా. రీటైలర్ బ్రదర్స్, మీరు ఆగకండి. మన ఏరియాలోని మీ షాప్ ని అతిపెద్ద రీఛార్జ్ పాయింట్ గా మార్చుకోండి. క్రౌడ్ రీఛార్జ్ తో ప్రతిసారి మీకు 3.25% కమిషన్ ని పొందండి అండ్ నమ్మకాన్ని కూడా పొందండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్రౌడ్ రీఛార్జ్ ప్రతి వ్యాపారి యొక్క నిజమైన బలం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎంత మందికి మాడి పని ఇష్టమో కామెంట్ లో కూడా చెప్పండి. ఓకేనా గైస్? ఈ మాడిపడి తింటావు బిడ్డ. బాయ్ గైస్.